అందరికీ నమస్తే. మన పక్క బార్డర్ దేశం బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలు మనకు కొంత ఆసక్తిగా కనిపిస్తున్నాయి. ప్రధానమంత్రి షేక్ హసీనా పదవికి రాజీనామా చేసి ప్రాణభయంతో అక్కడి నుంచి ఇండియాకొచ్చిండ్రు. ఆమె తన సిస్టర్ షేక్ రెహానాతో కలిసి. అసలు ఏం జరిగింది బంగ్లాదేశ్‌లో? ఆమె వచ్చిన తర్వాత, ఆమె రాకముందు ఏం జరిగింది? వచ్చిన తర్వాత అధికారిక నివాసంలో ఆందోళనకారులందరూ పోయి దానిలో మనం చూసినాం స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతున్నారు. అక్కడున్న పార్లమెంట్ హౌస్‌లో కూర్చున్నారు. ఒక రచ్చబండ మీద కూర్చున్నట్టు కూర్చున్నారు. ఆమె ఇంట్లో చొరబడి ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలను కూడా తింటూ ఉన్నారు. అవన్నీ కూడా మనం చూసినాం. అసలు ఏం జరిగింది చెప్పే ప్రయత్నమే ఇది. 1971లో బంగ్లాదేశ్‌కు స్వాతంత్రం వచ్చింది. పాకిస్తాన్‌తో విడిపోయిన దేశం ఇది. వెస్ట్ పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్, తర్వాత తూర్పు పాకిస్తాన్. తూర్పు పాకిస్తానే బంగ్లాదేశ్. అప్పుడు చాలా గొడవలు జరిగినాయి. మహిళలు అత్యాచారం కాబడ్డారు. అంతా అయిన తర్వాత 1971లో ఈ ఇండిపెండెన్స్ వచ్చింది. షేక్ ముజిబుర్ రెహమాన్, షేక్ హసీనా, నిన్నటిదాకా ప్రధానమంత్రిగా ఉన్న షేక్ హసీనాకు తండ్రి ముజిబుర్ రెహమాన్. ఆయననే పోరాట యోధుడు అక్కడ. ఆయన బంగ్లాదేశ్ పిత అని పిలుస్తారు. మనకు గాంధీ ఎట్లనో అక్కడ ఆ దేశానికి ముజిబుర్ రెహమాన్, అందుకే బంగ్లాదేశ్ పిత అని ఆయనకు ఒక బిరుదు కూడా ఉంది. అయితే వచ్చిన తర్వాత ఏం చేసినట్టే 1971లోనే ప్రధానమంత్రి అయిన అధ్యక్షునిగా ఉన్నారు. ప్రధానమంత్రి అయినరు పార్టీకి, ప్రభుత్వానికి. తర్వాత ప్రధానమంత్రి అయిన తర్వాత 1971లోనే ఈ ఉద్యమంలో, ఈ విముక్తి పోరాటంలో, బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో ఎవరైతే అసూలు బాసినరో, చనిపోయినరో, బంగ్లాదేశ్ పోరాటంలో చాలామంది చనిపోయినరు. కానీ పోరాట యోధులు ఎవరైతే ఉన్నారో పోరాట యోధులకు 30% రిజర్వేషన్ కల్పిస్తూ అప్పుడు ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది 1971లో. ఆ ఉద్యమంలో, ఆ విముక్తి పోరాటంలో ఎవరైతే మహిళలు అత్యాచారం కాబడ్డారో వాళ్లకు కూడా 10% రిజర్వేషన్ ప్రభుత్వం తీసుకున్నది. అదంతా నడుస్తున్న టైంలోనే 1975లో ఈ ముజిబుర్ రెహమాన్తో పాటు ఆయన భార్యను, అంటే షేక్ హసీనా వాళ్ళ మమ్మీని, తర్వాత 3 కొడుకులను సైనిక అధికారులు కాల్చి చంపేశారు 1975లో. ఇక తర్వాత అప్పటికి యాక్చువల్గా వీళ్ళిద్దరు హసీనా, షేక్ రెహానా అక్కడ లేరు. వాళ్ళు వేరే దేశంలో ఉన్నారు కాబట్టి తప్పించుకోగలిగినారు. వాళ్ళు ఇండియాలో తలదాచుకున్నారు. 6 ఇయర్స్ తలదాచుకున్నారు. 1981లో మళ్ళీ తిరిగిపోయిన అక్కడ పోయి అవామీ లీగ్, వీళ్ళ పార్టీ పేరు అవామీ లీగ్ పార్టీకి అధ్యక్షులు అయినరు. తర్వాత 1996లో ఫస్ట్ టైం ప్రధానమంత్రి అయినరు షేక్ హసీనా. తర్వాత 2008లో మళ్ళీ ప్రధానమంత్రి అయినరు. అప్పటి నుంచి తిరుగులేని నేతగా బంగ్లాదేశ్లో ఆమె ఉన్నారు. ఆ తర్వాత ఈ షేక్ హసీనా ప్రధానమంత్రి అయిన తర్వాత చేసిన కొన్ని తప్పులు కావచ్చు, లేకపోతే కొన్ని నిర్ణయాలు కావచ్చు, బంగ్లాదేశ్లో సిచ్యువేషన్కి కారణంగా కొంత కనిపిస్తున్నాయి. ప్లస్ కొంత కావాలని అతివాదులు చేసిన ప్రయత్నం, ప్లస్ అక్కడ పెరిగిపోయిన నిరుద్యోగం, బంగ్లాదేశ్లో పెరిగిపోయిన నిరుద్యోగం ఒకటి ఇప్పుడు జరుగుతున్న ఆందోళనకు కారణంగా మనకు కనిపిస్తుంది. ఏమైందంటే యుద్ధ నేరాల పైన, అప్పుడు స్వాతంత్రం రాకముందు జరిగిన యుద్ధ నేరాలపైన ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసినారు షేక్ హసీనా. ఎప్పుడు 96లో ప్రధానమంత్రి అయిన తర్వాత. ఆ తర్వాత ఆ విచారణ జరుగుతూ వచ్చింది. దీనిలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన చాలామంది నేతలను ఆ ట్రిబ్యునల్ దోషులుగా డిసైడ్ చేసింది, తీర్పిచ్చింది ట్రిబ్యునల్. ఆ తర్వాత వాళ్ళంతా జైలు పాలు కావాల్సి వచ్చింది. వాళ్ళు ఎవరో కాదు, బిఎన్పి పార్టీ, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ, తర్వాత వాళ్ళ మిత్రపక్షమైన జమాత్-ఏ ఇస్లాం సంబంధించిన వాళ్ళంతా జైలు పాలైనరు. ముఖ్యంగా ఖలీదా జిదా అని బిఎన్పి పార్టీకి సంబంధించిన నేత, అధ్యక్షురాలు. అక్కడ బంగ్లాదేశ్లో ఇద్దరి మధ్యనే పోటీ, షేక్ హసీనా అండ్ ఖలీదా జిదా. వీళ్ళిద్దరి మధ్యనే పోటీ. ఈవెన్ జైలు పాలు చేసింది ఆమెనే అని బాగా బంగ్లాదేశ్లో ఒక రకమైన చర్చ ఉంది. ప్లస్ 2013 ఎలక్షన్స్లో ఏకంగా ఈ పార్టీలు బిఎన్పి, ఈ జమాత్-ఏ ఇస్లాం, ఈ పార్టీలు పోటీ చేయకుండా నిషేధం విధించింది. అక్కడ నిషేధం కూడా విధించిండ్రు. వీళ్ళంతా బంగ్లాదేశ్ వ్యతిరేకులు, బంగ్లాదేశ్ ద్రోహులు అని వీళ్ళ మీద ముద్ర కూడా పడ్డది. ఆ తర్వాత వాళ్ళని పోటీలో లేకుండా చేసిండ్రు. దాదాపు 17 ఇయర్స్ ప్రిజన్లో, అంటే జైల్లో ఖలీదా జిదా జైల్లోనే ఉన్నారు ఇంకా అప్పటి నుంచి. ఆ తర్వాత ఏం జరిగిందంటే లాస్ట్ ఇయర్ జరిగిన ఎలక్షన్స్లో మళ్ళీ జమాత్-ఏ ఇస్లాం పార్టీ పోటీ చేసింది. బిఎన్పి బ్యాన్లో ఉంది. కేవలం జమాత్-ఏ ఇస్లాం మాత్రమే పోటీ చేసింది. అయినా సరే షేక్ హసీనా మళ్ళీ ప్రధానమంత్రి అయ్యిండ్రు. ఇంకా ఇది జరిగింది అక్కడ జరిగిన కాన్సెప్ట్. అక్కడ మెయిన్గా 2 విషయాలు. ఒకటి,
నిరుద్యోగం పెరిగిపోవడం, ఇంకొకటి ఈ ఖలీదా జిదా జైల్లో ఉండడం. నిన్నటిదాకా కూడా జైల్లో ఉన్నారు. జైల్లో ఉండడంతోన పాకిస్తాన్, చైనా నుంచి వచ్చిన అతివాదులు, అంటే ఈ పార్టీకి సపోర్ట్గా వచ్చిన వాళ్ళంతా కొంత బంగ్లాదేశ్లో అలజడి లేపే ప్రయత్నం చేసినారు. అందుకే మన హిందువుల పైన కూడా దాడులు జరుగుతున్నాయి అక్కడ. నిజానికి హిందువులకి సంబంధం లేదు ఆందోళనలో. అక్కడంతా కూడా యువకులు నిరుద్యోగం పెరిగిపోయిందని, ముఖ్యంగా ఈ 30% రిజర్వేషన్ పైన ఈ చాలాసార్లు 2013లో కూడా పెద్ద ఉద్యమం జరిగింది అక్కడ. తర్వాత ఈ 30% రిజర్వేషన్ కేవలం ఉద్యమకారులకే కాకుండా చాలామంది ఉద్యమకారులు చనిపోయారు విముక్తి పోరాటంలో ఫైట్ చేసిన వాళ్ళు. తర్వాత వాళ్ళ వంశపారంపర్యంగా వాళ్ళ కుటుంబాలకు కూడా ఆ రిజర్వేషన్ వర్తిస్తూ వచ్చింది. వాళ్ళ కొడుకులు కూడా రిజర్వేషన్ని అనుభవిస్తూ వచ్చిండ్రు. ఇట్లా వరుసగా స్వాతంత్ర సమరయోధులు, తర్వాత వాళ్ళ కొడుకులు, వాళ్ళ మనమన్లు, ఇట్లా వాళ్ళే ఈ 30% రిజర్వేషన్తో వాళ్ళకే ఉద్యోగాలు వస్తున్నాయి. వాళ్ళకే మొత్తం ఉద్యోగాలు రెండిట్లో వాళ్ళకి రిజర్వేషన్ పోతుందన్న ఆవేదన ఒకటి నిరుద్యోగులు గూడు కట్టుకున్నది. ముఖ్యంగా 1972లో ఏర్పడిన బీసీఎస్, బంగ్లాదేశ్ సివిల్ సర్వీసెస్, అప్పటి నుంచి ఈ 30% రిజర్వేషన్ అమలవుతూ వచ్చింది. తర్వాత సుప్రీంకోర్టు రీసెంట్గా ఈ గొడవల కారణంగా ఆ 30% రిజర్వేషన్ 5% తగ్గించిండ్రు. అయినా సరే ఆందోళనకారులు మాత్రం ఆందోళన విడవలేదు. దాని వెనుకనే పాకిస్తాన్, చైనా ప్రేరేపిత కొన్ని మత సంఘాలు ఉన్నాయనేది ఒక ప్రధానమైన చర్చ. అందుకే హిందువులపైన దాడులు జరుగుతున్నాయి. చాలామంది హిందువులు ప్రాణాలు అరచేత పెట్టుకొని బంగ్లాదేశ్లో వాళ్ళంతా మనం చూసినాం. ఆ వీడియోలు అవన్నీ కూడా మనం చూసినాం. అసలు ఏం జరిగిందనేంత మనం చూసినాం. నిన్న షేక్ హసీనా ప్రధానమంత్రిగా రాజీనామా చేసి అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చిండ్రు. ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ రావాల్సి ఉంది. ఎయిర్పోర్ట్ కూడా ఆందోళనకారులు వచ్చి వెంటాడే ప్రయత్నం చేసిండ్రు. ఫైనల్గా షేక్ హసీనా, షేక్ రెహానా ఇద్దరు అక్కా చెల్లెళ్ళు రవాణా, అంటే ట్రాన్స్పోర్ట్ విమానంలో, ట్రాన్స్పోర్ట్ చేసే విమానంలో ఆమె ఢిల్లీకి వచ్చినట్టుగా మనకు సమాచారం ఉంది. తర్వాత లండన్కి పోయే ప్రయత్నాలు చేస్తున్నారు. షేక్ హసీనా బిడ్డ అక్కడ లండన్లో ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళు లండన్ రాణిస్తారా తెలియదు. బట్ మనకు బంగ్లాదేశ్తో మంచి సంబంధాలు ఉన్నాయి. అంతకన్నా ముందు ఇక్కడ చూస్తున్నారా, ప్రధానమంత్రి కట్టుకునే చీర, ప్రధానమంత్రి కార్యాలయంలో షేక్ హసీనా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆందోళనకారులు అక్కడ ఇదొక సీన్, ఒక ఆందోళనకారుడు చీర కట్టుకొని పోతున్నది. ప్రధానమంత్రి హౌస్ బంగ్లాదేశ్ ప్రధాని రెస్ట్ తీసుకున్న బెడ్ అని చెప్తున్నాడు ఆయన. ఇదే షేక్ హసీనా రెస్ట్ తీసుకున్న బెడ్, నేను ఆ బెడ్ మీద పండుకున్నా అని చెప్తున్నాడు ఆయన. ఇదేం తెలుసా, పార్లమెంటు, బంగ్లాదేశ్ పార్లమెంట్ ఇది. యువకులందరూ కూడా బంగ్లాదేశ్ పార్లమెంట్కి చొచ్చుకోపోయినారు. ఇంకా లోపల ఇది మన అసెంబ్లీ టైప్ పార్లమెంట్, అంటే మన భారత పార్లమెంట్ టైపు బంగ్లాదేశ్ పార్లమెంట్. ఇక్కడ జరిగిన వ్యవహారం ఇది. ఇక్కడ చూడండి, ఆమె ప్రధాని అక్కడి నుంచి పోయిన తర్వాత, రాజీనామా చేసి పోయిన తర్వాత ఇంట్లోకి జొరబడి ఇంట్లో చికెన్ అవి ఉంటే మొత్తం ఏదో కరుగున్నలాగా తింటున్నారు అక్కడ వాళ్ళు. మనం ఇది శ్రీలంకలో చూసినాం. శ్రీలంకలో అప్పుడు అధ్యక్షుడు పారిపోయిన తర్వాత ఆయన కూడా రాజపక్సే పోయిన తర్వాత శ్రీలంకలో ఉన్న ఆందోళనకారులు కూడా ఆయన ఇంటి మీద పడి స్విమ్మింగ్ పూల్లో దుంకి అక్కడ ఉన్న తిని ఆయన పండుకున్న బెడ్ల మీద వండుకొని ఎవరికి తోచిన సామాను వాళ్ళు ఎత్తుకపోయారు. అప్పుడు బంగ్లాదేశ్లో మెయిన్గా 2 అంశాలు. ఒకటి నిరుద్యోగం పెరిగిపోవడం, రెండవది అతివాదులు అంటే ప్రత్యర్థులకు. యాక్చువల్గా ఖలీదా జిదా ఉంది కదా, ఈమె ఇప్పటికీ జైల్లో ఉన్నది. ఎప్పుడైతే ప్రధానమంత్రిగా షేక్ హసీనా రాజీనామా చేసిన తర్వాత సైనిక పాలన వచ్చింది. ఆ పాలనకు సంబంధించిన అధ్యక్షుడు ఈమెను రిలీజ్ చేయాలని ఆదేశాలు కూడా జారీ చేసిండు. బహుశా రిలీజ్ అయ్యి కూడా ఉండొచ్చు. అసలు ఏంటి, బంగ్లాదేశ్కు మనకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. బంగ్లాదేశ్తో ఇక్కడ గవర్నమెంట్ మంచి సంబంధాలనే నెప్పుతొచ్చింది. మనకు బంగ్లాదేశ్కు దాదాపు 4096 కిలోమీటర్ల బార్డర్ కూడా ఉంటుంది మనకు వాళ్ళకు. బంగ్లాదేశ్తో మనకు కొన్ని సంబంధాలు ఉన్నాయి. అందుకే బంగ్లాదేశ్ తర్వాత ప్రధాని రాజీనామా చేసిన తర్వాత అక్కడ నుంచి ఢిల్లీకి వచ్చిండ్రు. ఇక్కడ హోంమంత్రి అమిత్ షా వాళ్ళందరూ కూడా చర్చలు జరిపిండ్రు. ఈ ఇష్యూను ఎట్లా ఓవర్కమ్ చేయాలనే విషయంలో.
బట్ ఏం జరిగిందో తెలియదు. లండన్ పోయే ప్రయత్నాలు ఒకటి నడుస్తున్నట్టుగా చెప్తూ ఉన్నారు. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి ఇంట్లో నుంచి ఎత్తుకొచ్చిన సామాన్లు సామాన్లు ఎన్ని ఎత్తుకోబోతుంది చూడండి. ఫ్యాను, కుర్చీలు, వాషింగ్ మిషన్లు, చెట్లు, షో చెట్లు, కుర్చీలు. అన్నీ ఎత్తుకుపోతున్నారు. షేక్ హసీనా వాళ్ళ ఫాదర్ మజ్బూరి పెద్ద పెద్ద విగ్రహాలను కూడా కూలగొట్టేసిండ్రు, మొత్తం పడగొట్టేసిండ్రు ఆందోళనకారులు. భారత్కు బంగ్లాదేశ్కు ముఖ్యంగా షేక్ హసీనా ప్రధానమంత్రి అయినప్పటి నుంచి భారతదేశానికి మంచి సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్ ఎక్కువ బిజినెస్ జరిగేదంతా టెక్స్టైల్స్ బిజినెస్. అక్కడ మొత్తం ప్రపంచమంతా బంగ్లాదేశ్ నుంచి టెక్స్టైల్స్ ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. మన ఇండియా కూడా చాలా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ద్వైపాక్షిక వాణిజ్యం విలువ $14 బిలియన్ చెప్తున్నారు. ప్రధానులు, మంత్రులు, అధికారుల మధ్య నిత్యం చర్చలు జరుగుతుంటాయి. మనకు బంగ్లాదేశ్కు రోడ్డు, రైలు, జల, ఆకాశ మార్గాల ద్వారా కనెక్టివిటీ ఉంది. బంగ్లాకు 1160 మెగావాట్ల విద్యుత్ బదిలీ కూడా ఇచ్చినాం మనం. రెండు దేశాలకు జేవీ ఉన్నాయి. గంగా, తీస్తా సహా నదీ జలాల ఒప్పందాలు, ఉగ్రవాదం, సరిహద్దుల నిర్వహణ, రక్షణ రంగాల్లో జాయింట్ ఆపరేషన్స్, అభివృద్ధి ప్రాజెక్టుల కోసం బంగ్లాకు $8 బిలియన్ అప్పు కూడా ఉన్నది. ముఖ్యంగా భారతదేశానికి ఒక మైనసో ప్లస్సో తెలియదు కానీ మన చుట్టూ ఉన్నాయి మొత్తం కూడా పడిపోయిన ప్రజాస్వామ్యాలే కనిపిస్తూ ఉంటాయి మనకు. సరిహద్దు దేశాలంతా కూడా చాలా పరిశాన్ ఉంటాయి. పాకిస్తాన్ అక్కడ చాలాసార్లు ప్రధానమంత్రిని దింపేసిండ్రు. తర్వాత శ్రీలంకలో ఎట్లయిందో మనకు తెలుసు. గొడబాయ రాజపక్స దేశం విడిచి పోవాల్సి వచ్చింది. ఇక ఇట్లాంటివి మన దేశ సరిహద్దుల దేశాల్లో ఉన్న సిచ్యువేషన్ అది. తర్వాత మనకు 4096 కిలోమీటర్లు మనకు వాళ్ళకు మధ్య బార్డర్ ఉంది. ఎనీవే బంగ్లాదేశ్తో మనకు మంచి సంబంధాలు ఉన్నాయి షేక్ హసీనా వచ్చినప్పటి నుంచి. ఇక నెక్స్ట్ అక్కడ మళ్ళీ త్వరలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు నడుస్తూ ఉన్నాయి. ఎనీవే ఇది ఒక ప్రపంచానికి ఒక సంకేతంగా మనకు కనిపిస్తుంది. రెండు అంశాలు, ఒకటి నిరుద్యోగం పెరిగిపోవడం అనేది ప్రపంచానికి ఇటు భారతదేశానికి కూడా అదొక ప్రమాదకరంగా కనిపిస్తుంది. రెండోది అతివాద గ్రూపులు, మత ఛాందస్త వాదులు ఇట్లాంటి దేశాల్లో గొడవలు రేపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కొంత డెమోక్రటిక్గా ఉన్న షేక్ హసీనాను దింపేయడానికి ప్రయత్నాలు ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నాయి. జరిగి లాస్ట్కి ఫైనల్గా ఈ రిజర్వేషన్ అనే అంశాన్ని తెరముందు పెట్టి రిజర్వేషన్ని సుప్రీంకోర్టు తగ్గించినా సరే ఈ మత ఛాందస వాద అతివాద సంస్థలంతా కూడా బంగ్లాదేశ్లో అలజడిని అయితే రేపినాయి. బీ అలర్ట్. ప్రపంచంలో ఇది ఏ దేశంలో ఎప్పుడైనా ఏదైనా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.